సెవెంత్ క్లాస్ జనరల్ సైన్స్లో 4th లెసన్ ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు. లాస్ట్ క్లాస్లో మనం ఉష్ణం లెసన్ని చూసాం కదా. ఇప్పుడు ఇది 4th లెసన్ అనమాట. ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు. మీరు నా క్లాసెస్ నచ్చితే కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? ఓకే, ఈ లెసన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఆమ్లాలు, క్షారాలు అనే లెసన్ని. క్షారాలు మరియు లవణాలు. మనం ఇలా రాసుకోవడం వల్ల, ప్రతి బిట్ మనం ఇలా రాసుకోవడం వల్ల ఏంటంటే మనకి సార్స్ చెప్తూ ఉంటారు కదా, ఒకసారి చదివిన దానికి ఒకసారి రాసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి రాసింది 10 times చదివిన దాంతో సమానం అంట. ఓకే, సరే ఫ్రెండ్స్, లెసన్ స్టార్ట్ చేద్దాం. మన దైనందిన జీవితంలో నిమ్మ, చింతపండు, ఉప్పు, చక్కెర మరియు వెనిగర్ వంటి పదార్థాలను ఎక్కువగా ఉపయోగిస్తాము. వాటి రుచి ఒకేలా ఉందా? జాబితాలో ఇవ్వబడిన కొన్ని తినదగిన పదార్థాల రుచిని గుర్తు చేసుకుందాం. మీరు ఈ పదార్థాల్లో దేనినైనా రుచి చూడకుంటే ఇప్పుడే రుచి చూసి ఫలితాన్ని పట్టిక నమోదు చేయండి. అడిగేంత వరకు దేనిని రుచి చూడకండి, తాకమని చెప్పే వరకు దేన్ని తాకండి. అంటే ప్రయోగశాలలో ఇక్కడ ఒక పట్టిక ఇచ్చారు, వీటి టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పమని చెప్పేసి. ఓకే, ఆమ్లాలు మరియు క్షారాలు. పెరుగు, నిమ్మరసం, నారింజ రసం మరియు వెనిగర్ల రుచి పుల్లగా ఉంటుంది. ఈ పదార్థాలు ఆమ్లాలను కలిగి ఉన్నందువలన పుల్లని రుచి కలిగి ఉంటాయి. అటువంటి పదార్థాల రసాయన స్వభావం ఆమ్లయుతంగా ఉంటుంది. ఆమ్లము అనే పదం ఎసిరే అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఎసిరే, ఆమ్లం అనే పదం ఎసిరే అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఇక్కడ రాసుకుందాం. ఇవి పెరుగు, నిమ్మరసం, నారింజ అనేవి దేనివల్ల పుల్లగా ఉంటున్నాయి? వాటిలో ఆమ్లాలు అనేవి ఉండడం వల్ల అన్నమాట. సో ఆమ్లం అనే పదం, ఆమ్లము అనే పదము ఎసిరే అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దీని అర్థం పుల్లని అనే అర్థం. దీని అర్థం పుల్లని. ఎసిరే అనే లాటిన్. ఆమ్లం అంటే ఏంటి అర్థం? ఎసిరే ఏ పదం నుండి వచ్చిందంటే లాటిన్. దీని అర్థం ఏంటి? పుల్లని అనే అర్థం. ఈ పదార్థాల్లోని ఆమ్లాలు సహజ ఆమ్లాలు. బేకింగ్ సోడా గురించి మీకేం తెలుసు? ఇది కూడా పుల్లగా ఉంటుందా, లేకపోతే దాని రుచి ఏమిటి? దీని రుచి పుల్లగా ఉండదు, కాబట్టి ఇందులో ఆమ్లాలు ఉండవని అర్థం. ఇది రుచికి చేదుగా ఉంటుంది. మీరు ఆ పదార్థ ద్రావణాన్ని వేళ్ల మధ్య రుద్దితే అది జారుడుగా అనిపిస్తుంది. సాధారణంగా రుచిలో చేదుగా మరియు తాకినప్పుడు జారుడుగా అనిపించే పదార్థాలను క్షారాలు అంటారు. జారిపోయే పదార్థాలను క్షారాలు అంటారంట. అటువంటి పదార్థాల స్వభావాన్ని క్షారము అని అంటారు.
చేదుగా ఉండేవి లేదా తాకినప్పుడు జారుడుగా అనిపించే పదార్థాలను క్షారాలు అంటారు. మనం ప్రతి పదార్థాన్ని రుచి చూడలేము, అప్పుడు దాని స్వభావాన్ని ఎలా కనుగొంటాము, దాని టేస్ట్ ఎలా కనుగొంటాం? నిజంగా కదా. ఒక పదార్థం ఆమ్లమా లేదా క్షారమా అని పరీక్షించడానికి ప్రత్యేక రకాల పదార్థాలు ఉపయోగించబడతాయి. ఈ పదార్థాలను సూచికలు అంటారు. ఒక పదార్థం అది ఆమ్లమా లేదా క్షారమా అని తెలుసుకోవడానికి ఉపయోగించే పదార్థాలను సూచికలు అంటారు. ఆమ్ల లేదా క్షార స్వభావం కలిగిన పదార్థ ద్రావణానికి కలిపినప్పుడు సూచికలు వాటికి రంగును మారుస్తాయి. పసుపు, లిట్మస్, మందార పువ్వు రేకులు మొదలైనవి సహజంగా లభించే కొన్ని సూచికల్లో సూచికలలో అని ఇచ్చారు. అంటే పసుపు, లిట్మస్, మందార పువ్వు, పసుపు, లిట్మస్, మందార పువ్వు రేకులు సహజంగా లేచే కొన్ని సూచికలు. ఆమ్లము లేదా క్షారం అని పరీక్షించడానికి ప్రత్యేక పదార్థాలు ఉపయోగించబడతాయి. ఆ పదార్థాలనే సూచికలు అంటారు. ఇక్కడ ఒక బిట్ రాసుకుందాం మనం. ఆమ్లమా లేదా క్షారమా అని పరీక్షించడానికి ఉపయోగించే పదార్థాలను సూచికలు అంటారు. సూచికలు అంటారు. ఇక్కడ మీకు తెలుసా అని కొన్ని ఇచ్చారు. ఆమ్లం పేరు లభ్యమయ్యే పదార్థం. ఏ ఆమ్లం, అది ఏ ఐటెంలో ఉంటుంది ఆమ్లం అనేది ఇచ్చారనమాట. ఇవి కూడా మనం నోట్ చేసుకోవాలి. ఓకేనా. ఎసిటిక్ ఆమ్లం, ఇది వెనిగర్లో ఉంటుంది. తర్వాత ఫార్మిక్ ఆమ్లం, చీమ కుట్టినప్పుడు మనలోకి వెళ్ళేది ఫార్మిక్ ఆమ్లం అనమాట. చీమలో ఉండేది ఫార్మిక్ ఆమ్లం. సిట్రిక్ ఆమ్లం, నిమ్మ, నారింజ జాతి మొదలైన నిమ్మ జాతి. తెలుసు కదా, నిమ్మ, నారింజ, బత్తాయ వీటన్నిటిలో సిట్రిక్ ఆమ్లం ఉంటుందని జనరల్గా మనకు తెలుసు. మన ఫ్రెండ్స్ ఇవి కూడా మనం నోట్ చేసుకోవాలి. కొంచెం లేట్ అయినా ఒకసారి నోట్ చేసుకుందండి, ఎందుకంటే మనకి ఇంపార్టెంట్. మనకి టెక్స్ట్ బుక్ అనేది ఎవరు అసలు ఎప్పుడు ఉంటుందో తీసుకెళ్ళిపోతారో అర్థం కావట్లేదు. ఈ టెక్స్ట్ బుక్ నేను ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి దగ్గర చదువుకొని ఇస్తారా అని చెప్పి తీసుకున్నాను. అరే టెక్స్ట్ బుక్ ఉంచుకోవడానికి ఇవ్వండిరా అంటే, అక్క లేదక్క మాకు కావాలి, టీచర్స్ మాకు ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. సో అందుకనే నోట్ చేసుకోవడం బెటర్. టెక్స్ట్ బుక్ మన దగ్గర ఉంటే నోట్ చేసుకోకపోయినా ఏం కాదనుకోండి. పట్టికను మనం నోట్ చేసుకుందాం. ఆమ్లం పేరు, లభ్యమయ్యే ఫ్రెండ్స్ ఒక పని చేద్దాం, నేను వీటిని తర్వాత నోట్ చేసుకుంటాను. ఒకవేళ మీకు వీడియో లేట్ అవుతుందేమో మీరు చూసుకోండి, మీరు కూడా నోట్ చేసేసుకోండి నోట్స్లో. ఒకసారి చదివేస్తా. ఎసిటిక్ ఆమ్లం వెనిగర్, ఫార్మిక్ ఆమ్లం చీమలు కుట్టడంలో, సిట్రిక్ ఆమ్లం నిమ్మ, నారింజ మొదలైన నిమ్మజాతి పండ్లు, లాక్టిక్ ఆమ్లం పెరుగు, ఎగ్జాలిక్ ఆమ్లం పాలకూర, అస్కార్బిక్ ఆమ్లం ఉసిరి సిట్రస్ పండ్ల నుండి ఉంటుంది. ఇది విటమిన్ సి అంటారు కదా. ఎక్సాలిక్ ఆమ్లం పాలకూరలో ఉంటుందంట. లాక్టిక్ ఆమ్లం పెరుగులో, ఎక్సాలిక్ ఆమ్లం పాలకూర, అస్కార్బిక్ ఆమ్లం ఉసిరి సిట్రస్ పండ్లు, టార్టారిక్ ఆమ్లం చింతపండు, ద్రాక్ష, పచ్చి మామిడిలో ఉంటుంది.
పైన పేర్కొన్న అన్ని ఆమ్లాలు ప్రకృతిలో లభిస్తాయి. ఎస్, ఇవన్నీ కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇవి ఖచ్చితంగా ఈ ఆమ్లాల్లో నుంచి బిట్స్ ఇస్తారు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా. తర్వాత క్షారం పేరు లభ్యమయ్యే పదార్థం. ఇవన్నీ ఆమ్లాలు, ఇవి క్షారాలు అనమాట. కాల్షియం హైడ్రాక్సైడ్, నిమ్మరసం. నిమ్మరసంలో ఉండేది ఏంటిది? కాల్షియం హైడ్రాక్సైడ్. తర్వాత విండో క్లీనర్, అమ్మోనియం హైడ్రాక్సైడ్. తర్వాత సబ్బు, సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇవి మాత్రం నేర్చుకోండి, నోట్ అవుట్ చేసేసుకోండి నోట్స్లో. నేను కూడా వీడియో అయిపోయిన తర్వాత నోట్స్ రాస్తా, ఎందుకంటే కొంచెం రాయడం వల్ల లెంతే అయిద్ది అనుకుంటున్నాను ఇది. ఓకేనా. తర్వాత మన చుట్టూ ఉండే సహజ సూచికలు. మనం ఇందాక సూచికలు అంటే ఏమనుకున్నాము, ఇక్కడ రాసుకున్నాం కదా. ఆమ్లమా లేదా క్షారమా అని పరీక్షించడానికి ఉపయోగించే పదార్థాలనే సూచికలు అనుకున్నాం కదా. ఇప్పుడు మన చుట్టూ ఉండే సహజ సూచికలు. లిట్మస్, ఇది ఒక సహజ రంగు. అతి సాధారణంగా ఉపయోగించే సహజ సూచిక లిట్మస్. ఇది లైకెన్ల నుండి సంగ్రహించబడుతుంది. ఇది స్వేద జలంలో లేత లేదా ఊదా అంటే పర్పుల్ రంగును కలిగి ఉంటుంది. ఆమ్ల ద్రావణానికి కలిపినప్పుడు అది ఎరుపు రంగులోకి మారుతుంది, మరియు క్షార ద్రావణంలో కలిపినప్పుడు అది నీలం రంగులోకి మారుతుంది. ఇది ద్రావణం రూపంలో లేదా లిట్మస్ పేపర్ అని పిలువబడే కాగితపు స్ట్రిప్స్ రూపంలో ఉంటుంది. సాధారణంగా ఇది ఎరుపు మరియు నీలి లిట్మస్ పేపర్గా లభిస్తుంది. ఇది కూడా బాగా చూసుకోండి. ఇక్కడ మనల్ని అడగొచ్చు, లిట్మస్ ఇది లైకెన్ల నుండి గ్రహించబడుతుంది కదా. ఇది స్వేద జలంతో లేదా ఊదా పర్పుల్ రంగును కలిగి ఉంటుంది. స్వేద జలం లేదా ఊదా పర్పుల్ రంగును కలిగి ఉంటుంది. కానీ ఆమ్ల ద్రావణానికి కలిపినప్పుడు అది ఎరుపు రంగులోకి మారుతుంది. ఏది? ఈ లిట్మస్ అనేది రాసుకుందండి ఒక బిట్. ఇక్కడ క్షారాలు పట్టికి రాయడానికి కొంచెం ప్లేస్ వదిలేస్తా. నెక్స్ట్ బిట్ ఏంటి? థర్డ్ బిట్. నీలి లిట్మస్ను క్షారమునకు కలిపినప్పుడు, ఇదిగో ఇక్కడ ఆమ్ల ద్రావణానికి కలిపినప్పుడు, ఫస్ట్ ఆమ్ల ద్రావణానికి రాసుకుందాం. ఆమ్ల ద్రావణానికి కలిపినప్పుడు ఎరుపు రంగులోకి మారుతుంది. ఆమ్లాన్ని కలిపినప్పుడు ఏ రంగులోకి? ఎరుపు రంగులోకి. తర్వాత ఇదే నీలి లిట్మస్ క్షార ద్రావణంలో కలిపినప్పుడు నీలం రంగులోకి మారుతుంది. క్షార ద్రావణంలో నీలి రంగులోకి మారుతుంది. ఇది ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. జనరల్గా నీలి లిట్మస్ ఏ కలర్లో ఉంటుంది? స్వేదజలం లేదా ఊదా పర్పుల్ రంగును కలిగి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఊదా పర్పుల్ కలర్ కలిగి ఉంటుంది. ఓకే, మారుతుంది. నీలం సారీ, ఇక్కడ నీలి అని రాసి నీలం రంగులోకి. నీలం అంటే బ్లూ కదా.
ఇది ద్రావణం రూపంలో లేదా లిట్మస్ పేపర్ అనే పిలువబడే కాగితపు స్ట్రిప్స్ రూపంలో లభిస్తుంది. సాధారణంగా ఇది ఎరుపు మరియు నీలి లిట్మస్ పేపర్గా లభిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కృత్యం ఇచ్చారనమాట. జస్ట్ చదివేస్తా, కృత్యాలు చూసేయండి. ప్లాస్టిక్ కప్పు, స్టీల్ గ్లాసు, పరీక్ష నాళికలో నిమ్మరసానికి కొంత నీటిని కలపండి. పై ద్రావణాన్ని ఒక డ్రాపర్ సహాయంతో ఎరుపు లిట్మస్ కాగితంపై ద్రావణం ఒక చుక్క వేయండి. రంగులో ఏదైనా మార్పు ఉందా? నీలి లిట్మస్ కాగితంలో అదే కృత్యాన్ని మరలా చేయండి. రంగులో ఏదైనా మార్పు ఉంటే గమనించండి. అదే కృత్యం కింద పదార్థాల్లో నిర్వహించండి. కుళాయి నీరు, డిటర్జెంట్ ద్రావణం, శీతల పానీయం, సబ్బు ద్రావణం, షాంపూ, సాధారణ ద్రావణం, చక్కెర ద్రావణం, వెనిగర్, వంట సోడా ద్రావణం, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, వాషింగ్ సోడా ద్రావణం, సున్నపు తేట, వీలైతే స్వేదన జలంతో ఈ ద్రావణాలను తయారు చేయండి. మీ పరిశీలన పట్టికలో 4.2లో నమోదు చేయబడిన మీ పట్టికలో లిట్మస్ ప్రభావం లేని పదార్థాలు ఏమైనా ఉన్నాయా? ఆ పదార్థాలను పేర్కొనండి. ఎరుపు లేదా నీలి లిట్మస్ రంగుతో రంగు మారని ద్రావణాలను తటస్థ ద్రావణాలు అంటారు. ఇక్కడ ఒక బిట్టును చూడండి. ఎరుపు లేదా నీలి లిట్మస్లతో రంగు మారని ద్రావణాలను తటస్థ ద్రావణాలు అంటారు. ఈ పదార్థాలు ఆమ్లాలు కావు లేదా క్షారాలు కూడా కావు అన్నమాట. ఆమ్లాలు కానీ క్షారాలు కానీ కానీ ఉంటాయి కదా, అవి నీలి లిట్మస్ రంగు ఎరుపు లేదా నీలి లిట్మస్తో రంగు మారని ద్రావణాలు ఉన్నాయి అనుకోండి. ఎరుపు లేదా నీలి లిట్మస్ రంగుతో ఎరుపు నీలి లిట్మస్లతో రంగు మారని ద్రావణాలను తటస్థ ద్రావణాలు అంటారు. ఓకేనా? తటస్థ ద్రావణాలు అంటారు. ఇవి ఆమ్లాలు కావు, క్షారాలు కావు. ఇంకొక కృత్యం ఇచ్చారు. 1 టేబుల్ స్పూన్ పసుపు పొడి తీసుకోండి. కొద్దిగా నీళ్లు పోసి ఒక ముద్దలా తయారు చేయండి. వడపోత లేదా అద్దుడు కాగితం తీసుకొని దానిపై పసుపు ముద్దను రుద్ది ఎండలో ఆరబెట్టడం ద్వారా పసుపు కాగితాన్ని తయారు చేయండి. దానిని సన్నని పట్టీలుగా కత్తిరించండి. ఒక చుక్క సబ్బు ద్రావణాన్ని పసుపు కాగితం పట్టీలపై ఉంచండి. మీరు ఏమి గమనిస్తారు? రెడ్గా అవుతుంది. సున్నపు తేటను తయారు చేయడానికి ఒక పాత్రలో కొంత నీటిని తీసుకొని దానిలో కొంత సున్నం, లైమ్ కలపండి. ద్రావణాన్ని కదిపి కొంత సమయం పాటు ఉంచండి. తేలిన ద్రావణాన్ని తీసుకోండి. ఇదే సున్నపు తేట. మీరు మీ తల్లి పుట్టినరోజున ఆమె కోసం గ్రీటింగ్ కార్డును తయారు చేయవచ్చు. తెల్ల కాగితం పైన పసుపు పేస్ట్ను పూసి ఎండబెట్టి కాటన్ బడ్ సహాయంతో సబ్బు ద్రావణంలో అందమైన పువ్వును గీయండి. మీకు అందమైన గ్రీటింగ్ కార్డ్ లభిస్తుంది. పిల్లలకి ఒక ఐడియా ఇచ్చారనమాట. అదేవిధంగా పట్టిక 4.3లోని ద్రావణాలను పరీక్షించండి. 4.3 పట్టిక. మీ పరిశీలనను నమోదు చేయండి. ఇతర పదార్థాల ద్రావణాలు కూడా పరీక్షించవచ్చు. కొన్ని మందార పువ్వు గుడాల రేకులను సేకరించండి మరియు వాటిని బీకర్లో ఉంచండి. వీటికి కొద్దిగా వేడి నీటిని కలపండి. ఇవన్నీ ప్రయోగాలు ఇచ్చారనమాట. ఇచ్చి ఇక్కడ ప్రయోగశాలలో ఏంటి, నిమ్మరసం పసుపు ద్రావణంపై ప్రభావం, రిమార్కులు, ఇట్లా కొన్ని రాయాలన్నమాట. నీరు రంగు మారేంత వరకు ఈ మిశ్రమాన్ని కొంతసేపు అలాగే ఉంచండి. ఇప్పుడు ఈ రంగు మారిన నీరు సూచికగా ఉపయోగపడుతుంది. ఈ సూచికను 5 చుక్కల చొప్పున పట్టికలోని ప్రతి ద్రావణాన్ని కలపండి.
ఆమ్ల, క్షార మరియు తటస్థ ద్రావణాలపై సూచిక యొక్క ప్రభావం ఏమిటి? సూచికలు అంటే ఏమనుకున్నాము? అది క్షారమా ఆమ్లమా అని గుర్తించే వాటిని సూచికలు అనుకున్నాం. ఈ ఆమ్ల, క్షార మరియు తటస్థ ద్రావణాలపై సూచిక యొక్క ప్రభావం. మందార పువ్వు సూచిక ఆమ్ల ద్రావణాలతో ముదురు గులాబీ మెజెంటా, ముదురు గులాబీ అంటే మెజెంటా కలర్ రంగును, క్షార ద్రావణాలతో ఆకుపచ్చని రంగును ఇస్తుంది. ఏంటి? ఆమ్ల ద్రావణాలతో ముదురు గులాబీ రంగును, క్షార ద్రావణాలతో ఆకుపచ్చని రంగును ఇస్తుంది. ఏంటిది? ఆమ్ల, క్షార మరియు తటస్థ ద్రావణాలపై పై సూచిక ప్రభావం ఏంటి? ఇక్కడ ప్రయోగం ఉంది కదా, ఇక్కడ ప్రయోగం చేశారు కదా. ఈ ప్రయోగం ఈ మందార పువ్వు సూచిక అనేది ఆమ్ల ద్రావణాలతోనేమో ముదురు గులాబీ రంగును, క్షార ద్రావణాలతోనేమో ఆకుపచ్చ రంగుని ఇస్తుంది. ఇది ఒక పాయింట్ రాసుకుందామండి. మందార పువ్వు సూచిక అనేది ఆమ్ల ద్రావణాలతో కలిపితే ముదురు గులాబీ అంటే మెజెంటా కలర్, ఓకే. తర్వాత క్షార ద్రావణంతో కలిపితే ఆకుపచ్చని కలర్ వస్తుందంట. ఇస్తుంది. ఓకే. కాఫీ గోధుమ రంగులో ఉంటుంది మరియు రుచిలో చేదుగా ఉంటుంది. ఇది ఆమ్లమా లేక క్షారమా? ఎలాంటి పరీక్ష చేయకుండా సమాధానం ఇవ్వకండి. రుచి యొక్క భ్రమలోనే ఉన్నారు. టీచర్ కింది రసాయనాల సజ్జల ద్రావణాలను అతని లేదా ఆమె పాఠశాల ప్రయోగశాల లేదా సమీపంలో పాఠాల నుండి సేకరించాలి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం, సోడియం హైడ్రాక్సైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, సున్నపు, కాల్షియం హైడ్రాక్సైడ్. 3 సూచికల ప్రభావాన్ని ప్రతి ద్రావణపై పరీక్షించండి. పరిశీలన 4.5 పట్టికలో రాయండి. ఆమ్ల వర్షం అనే పదం మీకు సుపరిచితమేనా? ఆమ్ల వర్షం ప్రభావంతో జరిగే నష్టం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ పేరు సూచించినట్లుగా ఎక్కువ ఆమ్లాలు కలిగిన వర్షాన్ని ఆమ్ల వర్షం అంటారు. ఎక్కువ ఆమ్లాలు కలిగిన వర్షాన్ని ఆమ్ల వర్షం అంటారు. ఈ ఆమ్లాలు ఎక్కడి నుండి వస్తాయి? వర్షం ఆమ్లయుతంగా మారుతుంది ఎందుకంటే గాలిలోని కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు ఇవి కాలుష్య కారకాలుగా గాలిలోకి విడుదలవుతాయి. కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ ఈ గాలిలోకి విడుదలవుతాయి. వర్షపు చుక్కల్లో కరిగి వరుసగా కార్బోనిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లము మరియు నైట్రిక్ ఆమ్లము ఏర్పడతాయి. ఆమ్ల వర్ష భావనాలు చారిత్రక కట్టడాలు, మొక్కలు మరియు జంతువులకు నష్టం కలుగుతుంది. ఈ ఆమ్లవర్షం వల్ల భవనాలకి, చారిత్రక కట్టడాలకి, మొక్కలకి మరియు జంతువులకు నష్టం కలుగుతుంది. ఇది ఆమ్లవర్షం అనేది ఎందుకు కురుస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ గాలిలో
గాలిలో కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ డైఆక్సైడ్ ఇవి గాలిలో కలిసి కాలుష్యంగా మారడం వల్ల ఆమ్ల వర్షాలు అనేవి పడతాయి అన్నమాట. రాసుకున్నాం. కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, మరియు నైట్రోజన్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ డైఆక్సైడ్లు గాలిలో ఇవి కలవడం వల్ల కాలుష్యంగా కలవడం వల్ల ఆమ్ల వర్షాలు కురుస్తాయి. కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్. ఓకేనా? వీటి వల్ల భవనాలు, చారిత్రక కట్టడాలు, మొక్కలు మరియు జంతువులకు నష్టం కలుగుతుంది అన్నమాట. హెచ్చరిక: ప్రయోగశాలలో ఆమ్లాలు మరియు క్షారాలు ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ఇవి క్షయం చెందించే స్వభావం కలిగి ఉంటాయి. చికాకును మరియు చర్మానికి హానికరం అన్నమాట. తటస్థీకరణం అంటే అండి, ఆమ్లాలు నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మరియు క్షారాలు ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మారుస్తాయి అని మనం తెలుసుకున్నాం. నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మరి క్షారాలు లిట్మస్ను నీలి రంగులోకి మారుస్తాయని తెలుసుకున్నాం. కదా. ఇప్పుడు ఒక ఆమ్లము ఒక క్షారంతో కలిస్తే ఏమవుతుందో చూద్దాం. ఇప్పటి వరకు ఉపయోగించని ఒక సూచికను ఉపయోగించబోతున్నాము. దాని పేరు ఫినాప్థలిన్. తెలుసు కదా. పరీక్ష నాళికలో 4వ వంతు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో నింపండి. దాని రంగును నమోదు చేయండి. ఫినాప్థలిన్ ద్రావణం రంగును కూడా నమోదు చేయండి. ఈ సూచిక ద్రావణాన్ని 2 లేదా 3 చుక్కల ఆమ్లానికి కలపండి. ఇప్పుడు పరీక్ష నాళికను నెమ్మదిగా కదిలించండి. మీరు రంగులో ఏమైనా మార్పును గమనించారా? ఈ ఆమ్ల ద్రావణంలోకి ఒక డ్రాపర్ ద్వారా కొన్ని చుక్కలు సోడియం హైడ్రాక్సైడ్ను కలపండి. పరీక్ష నాళికను నెమ్మదిగా కదిలించండి. ద్రావణం యొక్క రంగులో మార్పు ఉందా? సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం చుక్కలుగా గులాబీ రంగు కనబడే వరకు కలుపుతూ ఉండండి. ఇప్పుడు మరో చుక్క సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలపండి. మీరు ఏమి గమనించారు? ద్రావణం మళ్ళీ రంగులేనిదిగా మారుతుంది. మళ్ళీ ఒక చుక్క సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం కలపండి. రంగులో ఏదైనా మార్పు ఉందా? ద్రావణం మళ్ళీ గులాబీ రంగులోకి మారుతుంది. దీనిని బట్టి ద్రావణం క్షారయుతంగా ఉన్నప్పుడు ఫినాప్థలిన్ గులాబీ రంగును ఇస్తుంది. మరోవైపు ద్రావణం ఆమ్లయుతంగా ఉన్నప్పుడు రంగులేనిదిగా ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది. ఇదిగోండి, ఇక్కడ పట్టికలో ఉందిగా చూడండి. ఒక ఆమ్ల ద్రావణాన్ని క్షార ద్రావణంతో కలిపినప్పుడు 2 ద్రావణాలు ఒకదానికి ఒకటి వాటి ప్రభావాన్ని తటస్థీకరిస్తాయి. ఆమ్ల ద్రావణం మరియు క్షార ద్రావణాన్ని తగిన మొత్తంలో కలిపినప్పుడు ఆమ్లము యొక్క ఆమ్ల స్వభావం మరియు క్షారం యొక్క క్షార స్వభావం రెండూ కోల్పోతాయి. ఫలితంగా ఏర్పడే ద్రావణం ఆమ్లము కాదు లేదా క్షారము కాదు. తటస్థీకరణం తర్వాత వెంటనే పరీక్ష నాళికను తాకండి. మీరు ఏం గమనించారు? తటస్థీకరణ ప్రతిచర్యలో వేడి ఎల్లప్పుడూ ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. ఉద్భవించిన ఉష్ణ మిశ్రమం యొక్క ఉష్ణోగ్రతను పెంచుతుంది. తటస్థీకరణ చర్యలో ఒక కొత్త పదార్థం ఏర్పడుతుంది. దీనినే లవణం అంటారు. ఈ తటస్థీకరణ చర్యలో ఒక కొత్త పదార్థం అనేది ఏర్పడుతుంది. దీన్నే లవణం అంటారు. లవణం స్వభావం ఆమ్లముగా, క్షారంగా లేదా తటస్థంగా ఉండవచ్చు. అందువలన తటస్థీకరణం కింది విధంగా నిర్వచించబడుతుంది. ఆమ్లము మరియు క్షారముల మధ్య జరిగే చర్యనే తటస్థీకరణం అంటారు. ఈ చర్యలో లవణం మరియు నీరు ఏర్పడడంతో పాటు ఉష్ణం కూడా విడుదలవుతుంది. ఆమ్లము ప్లస్ క్షారం
లవణము ప్లస్ నీరు ఉష్ణం విడుదలవుతుంది. క్రింది చర్య ఒక ఉదాహరణ. హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ NaOH, సోడియం క్లోరైడ్ NaCl ప్లస్ నీరు H2O. భుజం సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం సున్నపు నీటికి కలిపాడు. ఈ చర్యలో మిశ్రమం వేడిగా ఉంటుంది లేదా చల్లగా ఉంటుంది. నిత్య జీవితంలో తటస్థీకరణం ఆసక్తి. మన జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. మన జీర్ణాశయంలో ఏముంటుంది? హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. మీరు అధ్యాయం 2లో నేర్చుకున్నట్లు ఇది ఒక ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఆహారం జీర్ణం చేయడానికి సహాయపడితే హైడ్రోక్లోరిక్ ఆమ్లం అని నేర్చుకున్నాం కదా. కానీ జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉంటే అది అజీర్ణానికి కారణమవుతుంది. కొన్నిసార్లు అజీర్తి బాధాకరంగా ఉంటుంది. అజీర్తి నుండి ఉపశమనం పొందడానికి మనం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కలిగి ఉన్న మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వంటి యాంటీ యాసిడ్ తీసుకుంటాం. ఇది అధిక ఆమ్ల ప్రభావాన్ని తటస్థీకరిస్తుంది. చీమకాటు. చీమ కుట్టినప్పుడు అది ఆమ్ల ద్రవాన్ని ఫార్మిక్ ఆమ్లం చర్మంలోకి పంపిస్తుంది. తేమతో కూడిన బేకింగ్ సోడా, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా కాల్మైన్ జింక్ కార్బోనేట్ ద్రావణాన్ని రుద్దడం ద్వారా ఆమ్ల ప్రభావం తటస్థీకరించబడుతుంది. చీమ కుట్టినప్పుడు మనం ఏవి రుద్దితే కాల్మైన్ జింక్ కార్బోనేట్ లేదా సోడియం హైడ్రోకార్బోనేట్ లేదా బేకింగ్ సోడా లేదా జింక్ కార్బోనేట్ అన్నమాట. ద్రావణం రుద్దడం ద్వారా ఆమ్ల ప్రభావం తటస్థీకరించబడుతుంది అన్నమాట. మృత్తికా చికిత్స. మితిమీరిన రసాయనిక ఎరువులు వాడడం వల్ల నేల ఆమ్లంగా మారుతుంది. నేల చాలా ఆమ్లయుతంగా లేదా చాలా క్షారయుతంగా ఉన్నప్పుడు మొక్కలు బాగా పెరగవు. నేల చాలా ఆమ్లయుతంగా ఉన్నప్పుడు దానిని పొడి సున్నం, కాల్షియం ఆక్సైడ్ లేదా తడి సున్నం, కాల్షియం హైడ్రాక్సైడ్ వంటి క్షారాలతో చికిత్స చేస్తారు. నేల క్షారయుతంగా ఉంటే సేంద్రియ పదార్థం కంపోస్ట్ దానికి కలపబడుతుంది. సేంద్రియ పదార్థం ఆమ్లాలను విడుదల చేస్తుంది. ఇది నేల యొక్క క్షార స్వభావాన్ని తటస్థీకరిస్తుంది. ఫ్యాక్టరీ వ్యర్థాలు. అనేక కర్మాగారాల వ్యర్థాలలో ఆమ్లాలు ఉంటాయి. వాటిని నీటి వనరుల్లోకి ప్రవహింపచేస్తే ఈ వ్యర్థాల్లోని ఆమ్లాలు చేపలు మరియు ఇతర జీవులను చంపుతాయి. ఫ్యాక్టరీ వ్యర్థాలకు క్షారాలను కలపడం ద్వారా తటస్థీకరించబడతాయి. కీలక పదాలు. ఆమ్లము, ఆమ్లయుతం, క్షారయుతం, సూచిక, తటస్థీకరణం, లవణం. ఆమ్లాలు రుచిలో పుల్లగా ఉంటాయి. సాధారణంగా క్షారాలు రుచిలో చేదుగా ఉంటాయి మరి స్పర్శకు జారుడుగా ఉంటాయి. ఆమ్లాలు నీలి లిట్మస్ ఎరుపు రంగులోకి మారుస్తాయి. క్షారాలు లిట్మస్ను నీలి రంగులోకి మారుస్తాయి. ఆమ్లంగా లేదా క్షారంగా లేని పదార్థాలను తటస్థం అంటారు. ఆమ్ల, క్షార, తటస్థ ద్రావణాలతో విభిన్న రంగులను చూపే పదార్థాలను సూచికలు అంటారు. ఒక ఆమ్లము మరియు క్షారం ఒకదానికొకటి తటస్థీకరిస్తాయి మరియు లవణం ఏర్పరుస్తాయి. ఒక లవణం ఆమ్ల, క్షార లేదా తటస్థ స్వభావం కలిగిందై ఉండవచ్చు. నేను ఒకసారి చదువుదాం. మీకు తెలుసా అని ఒకటి ఇచ్చారు. మన శరీరంలోని ప్రతి కణంలో ఒక ఆమ్లము డిఆక్సిరైబోన్యూక్లియిక్ ఆమ్లము లేదా DNA ఉంటుంది. ఇది మన రూపం, మన కళ్ళ రంగు, మన ఎత్తు మొదలైన శరీరంలోని ప్రతి లక్షణాన్ని నియంత్రిస్తుంది. మనం కణాలలో కొంత భాగాన్ని నిర్మించే ప్రోటీన్లు కూడా అమైనో ఆమ్లాలతో తయారవుతాయి. మన శరీరంలోని కొవ్వులతో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఈ లెసన్ కూడా అయిపోయింది. ఆమ్లాలు, క్షారాలు. ఈ ఆమ్లాలు, క్షారాల్లో మనం బాగా నేర్చుకోవాల్సినవి ఇవి నేర్చుకోవాలి. చీమ కాటు, దానికి ఏ ఆమ్లం వాడితే అది క్లియర్ అవుతుంది. మృత్తికా చికిత్స, ఫ్యాక్టరీలు నేను చదివాను కదా, అది మీరు బాగా గుర్తుపెట్టుకొని ఇందులోని బిట్స్ కూడా తయారు చేసుకోండి. తర్వాత ఈ పట్టిక ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా?
ఈ లెసన్ ఇంతటితో అయిపోయింది. గాయస్, మీరు ఒకటి థింక్ చేయండి. మనకి టెక్స్ట్ బుక్ బాగా చదివితేనే, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ చదివితేనే మనం డిఎస్సి అనేది పర్ఫెక్ట్గా రాయగలం. నేను పదే పదే చెప్తానని ఏమనుకోవద్దు. టెక్స్ట్ బుక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని అందరూ చెప్తూ ఉంటారు. మనకు తెలిసిన విషయమే అది. నాకు తెలిసి డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ తెలుసు. నేను ఫస్ట్ టైం డిఎస్సి రాసినప్పుడు ఏంటంటే టెక్స్ట్ బుక్ చదవలేదు, నాకు తెలియదు అనమాట. అప్పుడే టీటీసీ అయిపోయింది, నేను డిఎస్సి కోచింగ్కి వెళ్ళిపోయాను. నాకేం తెలియలేదు, ఏదో సార్స్ అక్కడ చెప్పేవాళ్ళు ఆ నోట్స్, జస్ట్ అక్కడ ఇచ్చిన మెటీరియల్ చూసేదాన్ని అంతే. కొత్త కదా, తెలీదు. కానీ ఇప్పుడు అర్థమైంది, అక్కడ సార్ చెప్పిన క్లాసెసే కాదు, మనం టెక్స్ట్ బుక్లు కూడా పర్ఫెక్ట్గా ప్రతిదీ చూడాలి అని. మీరు కూడా అలాగే చదువుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ నేను చదువుతున్నాను కదా. చదివినప్పుడు నేను రాసే బిట్సే కాదు, ఇంకా మీకు ఏమన్నా ఇది ఇంపార్టెంట్ అనిపిస్తుంది అనుకుంటే రాసుకోండి, కంపల్సరీ నేర్చుకోండి. ఇంకా మీకు ఈ వీడియోపై ఇంకా లేదు ఇట్లా చేయండి, ఇలా చదవండి, ఇంకా నేను ఏమన్నా నాకు సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు ఇవ్వండి. ఇంకా ఎలా చదవాలో కూడా నాకు చెప్పండి, ఇంకా ఏం చేయాలో కూడా నాకు చెప్పండి. ఓకేనా గాయస్, మనం ఫ్రెండ్స్ లాగా చదువుకుందండి. ఓకే గాయస్. తర్వాత నెక్స్ట్ లెసన్, ఈ లెసన్ తర్వాత మనకున్న లెసన్ వచ్చేసి భౌతిక మరియు రసాయన మార్పులు. ఇది కూడా నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను చదివి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.